మరికొద్ది సేపట్లో మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ రోజు కృష్ణా నది జలాల అంశంపై అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ జరగనుంది. కృష్ణా జలాల పంపకాల అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పటి నుంచో సున్నితమైన అంశంగా ఉండటంతో ఈ రోజు జరిగే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చర్చలో భాగంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్యాహ్నం 12 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కృష్ణా నదిపై తెలంగాణకున్న హక్కులు, గతంలో జరిగిన అన్యాయాలు, ప్రస్తుత నీటి వినియోగ పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి అందిస్తారు. అసెంబ్లీలో ఇవాళ 12 గంటలకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంది. కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వివాదాలన్నిటి మీద కూడా చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రస్తావించారు. వీటితో పాటుగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, వీళ్లకు నీళ్ల గురించి తెలియదు అనేటువంటి విమర్శలు కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్ గా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేయాలని, కృష్ణా జలాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు, అలాగే గడిచిన 10 ఏళ్లలో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి నీటి వాటాలో ఆంధ్రప్రదేశ్ ఎంత తరలించకపోయింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించుకున్నారు. దాంట్లో భాగంగానే ఇవాళ 12 గంటలకి పూర్తి స్థాయిలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి విషయాలన్నిటి మీదతో పాటుగా కృష్ణా జలాల్లో ఏపీ తరలించకపోయినటువంటి నీళ్లెన్ని, ఎవరి హయాంలో ఎన్ని నీళ్లు తరలించకపోయారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీ అక్రమంగా తరలిస్తున్నటువంటి నీటిని సేవ్ చేయడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసింది అనేటువంటి అంశాల మీద పూర్తి స్థాయిలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించారు. 12 గంటలకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద రిప్లై ఇస్తారు. అయితే ఈ రోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభ్యులంతా కూడా ఇవాళ అసెంబ్లీకి రావద్దని నిర్ణయించుకున్నారు. ఈ సెషన్ లో సభకు రావద్దని నిర్ణయించుకున్నారు. అసెంబ్లీలో స్పీకర్ తమ మాట్లాడేందుకు అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి మేము రామని చెప్పేసి తేల్చేశారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆఫీసులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే బీఆర్ఎస్ గైర్హాజరుకు సంబంధించినటువంటి విషయం మీద మంత్రులంతా కూడా సెటైర్లు వేశారు. అల్లుడు మామ సభలో కొట్లాడమని పంపిస్తే అల్లుడు సభ నుంచి బయటకు వెళ్లిపోయాడని మంత్రి అడ్లూరు లక్ష్మణ్, అలాగే జూపెల్లి, వాకిటి శ్రీహరి వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ సభ్యుల గైర్హాజరు, సభ నుంచి వాకౌట్ చేయడానికి సంబంధించినటువంటి విషయాల మీద విమర్శలు, సెటైర్లు వేశారు. ప్రస్తుతానికి అసెంబ్లీలో అన్ని ఏర్పాట్లన్నీ కూడా ముగిశాయి. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సంబంధించినటువంటి ఇప్పటికే సభలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు అందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సంబంధించినటువంటి పూర్తి అవగాహన కలిగించేటువంటి ప్రయత్నంలో భాగంగా ప్రజాభవన్లో అందరికీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చి ఈ పూర్తిగా అందరికీ అవగాహన పరచాలనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పటికీ సభ నిర్వహణకు సంబంధించినటువంటి విషయంలో కూడా మంత్రులంతా ఎవరు గైర్హాజరు అవద్దని చెప్పారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులంతా ఇప్పటికే సభకి చేరుకున్నారు. 12 గంటలకు జరిగేటువంటి చర్చ మీద అంతా ఆసక్తిగా మాత్రం చూస్తున్నారు. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.